వీఆర్ సి లాంగ్వేజ్ తెలుగు వీడియో ట్యూటోరియల్స్ లో ఆల్రెడీ మనం స్కాన్ఎఫ్ యూజ్ చేసి ఇంటీజర్ వాల్యూస్ ని ఫ్లోట్ వాల్యూస్ ని ఎలా రీడ్ చేయాలో దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ అనేది నేర్చుకున్నామండి. ఇప్పుడు ఒకే ఒక్క ప్రోగ్రామ్ యూజ్ చేసి ఇంటీజర్ వాల్యూని ఫ్లోట్ వాల్యూని సింగిల్ క్యారెక్టర్ ని స్ట్రింగ్ ని ఎలా రీడ్ చేయాలో నేర్చుకుందామండి. అలానే స్కాన్ఎఫ్ యూజ్ చేసి మల్టిపుల్ ప్రోగ్రామ్స్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో రాద్దామండి. విఎస్ సి లాంగ్వేజ్ కి సంబంధించిన ప్రీవియస్ క్లాసెస్ లింక్స్ అండ్ నోట్స్ కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి, చూసి నేర్చుకోండి. చూడండి విఎస్ ఈ ప్రోగ్రామింగ్ లో మనం 4 డేటా టైప్స్ వాల్యూస్ ని మనం రీడ్ చేద్దామండి. ఫస్ట్ ఇంటీజర్ వాల్యూ డేటా టైప్ ఇంటూ వేరియబుల్ వచ్చి ఏ తీసుకున్నానండి, అలానే ఫ్లోట్ బి అనే వేరియబుల్ తీసుకున్నాను, అలానే క్యార్ సింగిల్ క్యారెక్టర్ సి అనే వేరియబుల్ తీసుకున్నాను, అగైన్ క్యార్ స్ట్రింగ్ కండి. ఇక్కడ మీరు స్ట్రింగ్ ని వేరియబుల్ గా డిక్లరేషన్ చేసేటప్పుడు సైజ్ కూడా ఇవ్వాలి కదండి. డి అనే వేరియబుల్ తీసుకున్నాను, బ్రాకెట్ లో సైజ్ వచ్చి ఒక 10 తీసుకున్నాను. ప్రీవియస్ అవుట్పుట్ ని క్లియర్ చేయండి, సిఎల్ఆర్ ఎస్సిఆర్. ఇప్పుడు ముందు వాల్యూస్ ని ఎంటర్ చేయమని అడగాలండి. దానికి యూజ్ చేసే ఫంక్షన్ ఏంటండి, ప్రింట్ఎఫ్ ఫంక్షన్. ప్రింట్ఎఫ్ ఎంటర్ క్యారెక్టర్, ఫస్ట్ క్యారెక్టర్ ని మనం రీడ్ చేద్దామండి. స్కాన్ఎఫ్ క్యారెక్టర్ కాబట్టి ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటండి, %c సింగిల్ క్యారెక్టర్ అయితే మళ్ళీ డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి, కామా క్యారెక్టర్ కి వేరియబుల్ ఏం తీసుకున్నారండి ఇక్కడ సి, అంటే ఫార్మాట్ స్పెసిఫైర్ సీనేనండి. అండ్ వేరియబుల్ కూడా మీరు సీనే తీసుకున్నారు. డిఫరెంట్ గా ఉండాలి అనుకుంటే వేరియబుల్ వచ్చి క్యారెక్టర్ కి ఎక్స్, అలానే స్ట్రింగ్ కి మీరు వై అని తీసుకున్నారు. ఇక్కడ మీరు అడ్రస్ ఆఫ్ ఎక్స్ ఈ విధంగా ఇవ్వాలి. వేరియబుల్ నేమ్ ముందు యాంపర్సెంట్ సింబల్ ఇవ్వాలండి. అలానే నెక్స్ట్ ఇంటీజర్ వాల్యూ ఎంటర్ ఇంటీజర్ వాల్యూ స్కాన్ఎఫ్ ఇంటీజర్ వాల్యూ కాబట్టి ఫార్మాట్ స్పెసిఫైర్ వచ్చి %d డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి. అడ్రస్ ఆఫ్ ఇంటీజర్ వేరియబుల్ ఏం తీసుకున్నారండి ఏ, అడ్రస్ ఆఫ్ ఏ. నెక్స్ట్ ఫ్లోట్ వాల్యూ ఎంటర్ ఫ్లోట్ వాల్యూ స్కాన్ఎఫ్ ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటండి %f అడ్రస్ ఆఫ్ ఫ్లోట్ వేరియబుల్ ఏం తీసుకున్నారు బి, అడ్రస్ ఆఫ్ బి. నెక్స్ట్ స్ట్రింగ్ అండి ప్రింట్ఎఫ్ ఎంటర్ స్ట్రింగ్ డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి, క్లోజ్ సెమీకోలన్. స్కాన్ఎఫ్ స్ట్రింగ్ కాబట్టి ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటండి %s డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి, కామా అడ్రస్ ఆఫ్ వేరియబుల్ ఏం తీసుకున్నారండి స్ట్రింగ్ కి వై. ఎలా అయినా తీసుకోండి, సింగిల్ క్యారెక్టర్ తీసుకోండి, రూల్ ఏం లేదండి. వేరియబుల్ నేమ్ ఎలా అయినా తీసుకోండి, క్లోజ్ సెమీకోలన్. ఇలా 4 డేటా టైప్స్ వాల్యూస్ అనేది మనకి రీడ్ చేసిన తర్వాత ఆ వాల్యూస్ అనేది ప్రింట్ అవ్వాలండి. ప్రింట్ చేయడం కోసం మీరు ప్రింట్ఎఫ్ ఫంక్షన్ యూజ్ చేయండి. ప్రింట్ఎఫ్ క్యారెక్టర్ ఈజ్ %c స్లాష్ అని యూజ్ చేయండి. ఒకదానికంత ఒకటి ప్రింట్ అవ్వాలి కదండి, న్యూ లైన్ తీసుకోవాలి కదండి. స్లాష్ అని డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి, కామా వేరియబుల్ నేమ్ వచ్చి క్యారెక్టర్ సింగిల్ క్యారెక్టర్ ఏం తీసుకున్నారంటే వేరియబుల్ ఎక్స్, క్లోజ్. అండ్ ఈ స్టేట్మెంట్ మొత్తాన్ని కాపీ చేయండి, సెలక్షన్ చేసి కంట్రోల్ ఇన్సర్ట్ కాపీ పేస్ట్. ఇంటీజర్ వాల్యూ ఈస్ ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైర్ %d వేరియబుల్ వచ్చి ఏ, అలానే అగైన్ మళ్ళీ పేస్ట్ చేయండి, షిఫ్ట్ ఇన్సర్ట్ ఫ్లోట్ వాల్యూ ఈస్ ఫార్మాట్ స్పెసిఫైర్ %f అండ్ ఇక్కడ వేరియబుల్ వచ్చి బి. మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ స్ట్రింగ్ ఈస్ %s వేరియబుల్ వచ్చి వై. సైజ్ ఇవ్వాల్సిన అవసరం లేదండి ప్రింట్ చేసేటప్పుడు. గెట్ ch క్లోజ్ చేయండి. ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ చెక్ చేయండి, ఆల్ట్ F9 ఎలాంటి ఎర్రర్స్ లేవండి. రన్ చేయండి, కంట్రోల్ F9. ఫస్ట్ క్యారెక్టర్ అడిగింది, క్యాపిటల్ T ఎంటర్. అలానే ఇంటీజర్ వాల్యూ 45 ఎంటర్. ఫ్లోట్ వాల్యూ 56.50 ఎంటర్. స్ట్రింగ్ ప్రసాద్ ఎంటర్. ఇదిగోండి క్యారెక్టర్ ఈజ్ T, ఇంటీజర్ వాల్యూ 45, ఫ్లోట్ వాల్యూ వచ్చి 56.5000. డెసిమల్ వాల్యూస్ అనేది 6 డిజిట్స్ వచ్చేస్తాయి. స్ట్రింగ్ ఈజ్ ప్రసాద్. అండ్ ఇక్కడ మీరు ప్రింట్ చేసేటప్పుడు ఫ్లోట్ వాల్యూని డెసిమల్ వాల్యూస్ 2 రావాలి అనుకుంటే %.2 ఇలా ఇవ్వండి. అలానే వాల్యూస్ అనేది రీడ్ అయిన తర్వాత వాల్యూస్ ప్రింట్ అయ్యేటప్పుడు కొంచెం స్పేస్ రావాలంటే ఈ స్టార్టింగ్ లోనే మీరు ప్రింట్ఎఫ్ స్లాష్ n అనేది ఒక 2 టైమ్స్ ఇవ్వండి. ఈ విధంగా మధ్యలో స్పేస్ అనేది ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ రన్ చేయండి, కంట్రోల్ F9 ఎలాంటి ఎర్రర్స్ లేవు. ఎంటర్ క్యారెక్టర్ సింగిల్ క్యారెక్టర్ యు ఎంటర్. ఇంటీజర్ వాల్యూ 12, ఫ్లోట్ వాల్యూ 34.50 ఎంటర్. స్ట్రింగ్ రాజేష్ ఎంటర్. 4 టైప్స్ ఆఫ్ వాల్యూస్ సింగిల్ క్యారెక్టర్, ఇంటీజర్ వాల్యూ, ఫ్లోట్ వాల్యూ, అలానే స్ట్రింగ్. మొత్తం రన్ టైమ్ లో మనం కీబోర్డ్ ద్వారా వాల్యూస్ అనేది ఎంటర్ చేసాం లేదా, అలా ఎంటర్ చేసిన వాల్యూస్ మళ్ళీ మనం ప్రింట్ చేసామండి. చూడండి వ్యూయర్స్, మన ప్రీవియస్ ప్రోగ్రామ్ లో ఏం చేసామంటే మన సింగిల్ క్యారెక్టర్ అయిన ఇంటీజర్, ఫ్లోట్, స్ట్రింగ్ ఈ మొత్తాన్ని రీడ్ చేయడానికి ఇండివిజువల్ గా ప్రింట్ఎఫ్ ఫంక్షన్, స్కాన్ఎఫ్ ఫంక్షన్ ఇలా 4 టైమ్స్ యూజ్ చేసామండి. అలా కాకుండా ఒకే ఒక్క ప్రింట్ఎఫ్ ఫంక్షన్ అండ్ ఒకే ఒక్క స్కాన్ఎఫ్ ఫంక్షన్ యూజ్ చేసి రన్ టైమ్ లో ఒకేసారి మనం 4 టైప్స్ ఆఫ్ వాల్యూస్ ని
క్యారెక్టర్ ని, ఇంటీజర్ వాల్యూని, ఫ్లోట్ వాల్యూని, స్ట్రింగ్ ని ఒకేసారి మనం ఎంటర్ చేయొచ్చు. దీనికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడున్న ఈ ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ ఈ మొత్తాన్ని సెలక్షన్ చేసి డిలీట్ చేయండి. షిఫ్ట్ టు డిలీట్, సెలక్షన్ చేశాను, షిఫ్ట్ టు డిలీట్. ఇప్పుడు ఎలా రాస్తానంటే ప్రీవియస్ అవుట్పుట్ క్లియర్ చేసిన తర్వాత ఒకే ఒక ప్రింట్ఎఫ్ ఫంక్షన్, ప్రింట్ఎఫ్ ఎట్ ఒకేసారి అడగాలండి. ఎంటర్ ఎనీ క్యార్ కామా ఇంటీజర్ కామా ఫ్లోట్ కామా స్ట్రింగ్, డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి, క్లోజ్ సెమీకోలన్. ఇప్పుడు స్కాన్ఎఫ్ ఫస్ట్ ఏ వాల్యూ రీడ్ అవ్వాలండి? క్యారెక్టర్ కాబట్టి %c, దాని తర్వాత ఇంటీజర్ అండి %d, ఫ్లోట్ అండి %f, దాని తర్వాత స్ట్రింగ్ అండి %s. ఇలా ఒక ఆర్డర్ అనేది కరెక్ట్ గా రాయండి. డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి, కామా. ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైర్ ఆర్డర్ ఎలా అయితే ఉందో దానికి సంబంధించిన వేరియబుల్స్ అనేది కరెక్ట్ గా రాయండి. సింగిల్ క్యారెక్టర్ వేరియబుల్ ఏందండి? ఎక్స్, అడ్రస్ ఆఫ్ ఎక్స్, కామా. దాని తర్వాత ఇంటీజర్ వాల్యూ వేరియబుల్ ఏందండి? ఏ, అడ్రస్ ఆఫ్ ఏ, కామా. దాని తర్వాత ఫ్లోట్ వాల్యూ బి కదండి, అడ్రస్ ఆఫ్ బి, కామా. దాని తర్వాత స్ట్రింగ్ కదండి, అడ్రస్ ఆఫ్ వై, వేరియబుల్ వైఏ కదండి, క్లోజ్ చేయండి. ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ చెక్ చేయండి, ఆల్ట్ F9, ఎలాంటి ఎర్రర్స్ లేవండి. రన్ చేయండి, కంట్రోల్ F9. ఇప్పుడు ఒకేసారి ఎంటర్ చేయండి. ఫస్ట్ క్యారెక్టర్ క్యాపిటల్ G, ఎంటర్. దాని తర్వాత ఇంటీజర్ వాల్యూ 34, ఎంటర్. దీని తర్వాత ఫ్లోట్ వాల్యూ 67.50, ఎంటర్. దీని తర్వాత స్ట్రింగ్ ప్రసాద్, ఎంటర్. ఇదిగోండి కరెక్ట్ గా ప్రింట్ అయిందా లేదా? క్యారెక్టర్ G, ఇంటీజర్ వాల్యూ, అలానే ఫ్లోట్ వాల్యూ, స్ట్రింగ్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ ని మనం ఒకే ఒక్క స్కాన్ ఫంక్షన్ యూజ్ చేసి కూడా రీడ్ చేయొచ్చండి. అలానే మళ్ళీ రన్ చేస్తున్నాం చూడండి, కంట్రోల్ F9. ఇక్కడ మీరు 4 టైప్స్ ఆఫ్ వాల్యూస్ ని ఇచ్చేటప్పుడు ఎంటర్ అయినా ప్రెస్ చేయొచ్చు. ఫస్ట్ క్యారెక్టర్ ఇవ్వాలి కదండి, టీ, మీరు ఎంటర్ కొట్టకుండా స్పేస్ ఇవ్వండి. దీని తర్వాత సెకండ్ వాల్యూ ఎంటర్ చేయండి, ఇంటీజర్ వాల్యూ కదండి 56, స్పేస్. ఇప్పుడు ఫ్లోట్ వాల్యూ 78.90, స్పేస్. దీని తర్వాత స్ట్రింగ్ విజయ్, ఎంటర్. ఇలా మీరు స్పేస్ ఇచ్చిన ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ప్రకారంగా కరెక్ట్ గా మీకు రీడ్ అవుతాయండి. లేదా ఎంటర్ అయినా ప్రెస్ చేయొచ్చు. ఓకేనా? మీరు ప్రీవియస్ వీడియోస్ లో 2 వేరియబుల్స్ లో ఉన్న వాల్యూస్ ని స్వాపింగ్ ఎలా చేయాలో, ఎలా ప్రోగ్రామ్ రాయాలో నేర్చుకున్నా కదండి. ఎక్స్ట్రాగా థర్డ్ వేరియబుల్ తీసుకొని మనం స్వాపింగ్ చేసామండి. ఇక్కడ అవుట్పుట్ చేస్తే ఎంటర్ ఏ వాల్యూ 50, ఎంటర్. ఎంటర్ బి వాల్యూ 10, ఏ వాల్యూ వచ్చి 50, బి వాల్యూ వచ్చి 10. ఎప్పుడైతే ఎంటర్ ప్రెస్ చేశానో ఆఫ్టర్ స్వాపింగ్ ఏ వాల్యూ అనేది 10 అయింది, బి వాల్యూ అనేది 50 అయింది. అంటే ఇక్కడ స్వాపింగ్ జరిగిందండి. అంటే ఇక్కడ నేను రన్ టైమ్ లోనే ఏబి వాల్యూస్ ఇచ్చానండి, అవి ఆటోమేటిక్ గా స్టోర్ అయ్యి స్వాపింగ్ జరిగి ఆ వాల్యూస్ అనేది ప్రింట్ అయినాయి అండి. ఈ ప్రోగ్రామ్ ఎలా రాయాలో మీరే ట్రై చేయండి. ప్రీవియస్ గా మీరు ప్రోగ్రామింగ్ లో వాల్యూస్ ఇచ్చారు, స్వాపింగ్ జరిగి ప్రింట్ అయినాయి అండి. ఇప్పుడు డైరెక్ట్ గా రన్ టైమ్ లో వాల్యూస్ ఇవ్వాలండి. అప్పుడు ఆటోమేటిక్ గా స్వాపింగ్ జరిగి ఆ వాల్యూస్ అనేది ప్రింట్ అవ్వాలి. ఇది మీరు ట్రై చేయండి. నెక్స్ట్ ప్రోగ్రామ్ చూడండి. డైరెక్ట్ గా ఇక్కడ అవుట్పుట్ చూస్తే ఎంటర్ స్టూడెంట్ నెంబర్ అడుగుతుందండి, 1201, ఎంటర్. స్టూడెంట్ నేమ్ ప్రసాద్, ఎంటర్. కోర్స్ నేమ్ అడ్వాన్స్ ఎక్సెల్, ఎంటర్. కోర్స్ ఫీజ్ 2000, ఎంటర్. ఇక్కడ ప్రోగ్రామ్ ఏంటండి, ఒక స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ గా రన్ టైమ్ లో రీడ్ చేయాలండి. స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్ అండ్ కోర్స్ నేమ్, కోర్స్ ఫీజు. ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే స్టూడెంట్ నెంబర్ అనేది ఇంటీజర్ వాల్యూ, స్టూడెంట్ నేమ్, కోర్స్ నేమ్ అనేది స్ట్రింగ్, కోర్స్ ఫీ అనేది మనకి డెసిమల్ వాల్యూస్ వచ్చినాయి కాబట్టి ఫ్లోట్. వీటిని బేస్ చేసుకొని ప్రోగ్రామింగ్ ఎలా రాయాలో చూడండి. ఫస్ట్ స్టూడెంట్ నెంబర్ అండి, డేటా టైప్ వచ్చి ఇంటూ, వేరియబుల్ వచ్చి SNO, ఇలా షార్ట్ గా తీసుకోండి. అలానే స్టూడెంట్ నేమ్, కోర్సు రెండు స్ట్రింగ్ కాబట్టి క్యార్ అనే డేటా టైప్ యూజ్ చేయండి. స్టూడెంట్ నేమ్ ఎస్ నేమ్ అండ్ వేరియబుల్ తో పాటు సైజ్ కూడా ఇవ్వాలి కదండి, బ్రాకెట్ లో ఒక 20, కామా. అలానే కోర్స్ బ్రాకెట్ లో సైజ్ 20, ఈ విధంగా సెమీకోలన్. అలానే కోర్సు ఫీజు డెసిమల్ వాల్యూస్ కూడా ప్రింట్ అవ్వాలి కాబట్టి ఫ్లోట్ అనే డేటా టైప్ యూజ్ చేస్తున్నాను అండి. వేరియబుల్ వచ్చి ఫీ, ఈ విధంగా తీసుకున్నాను. ప్రీవియస్ అవుట్పుట్ క్లియర్ చేయండి, CLR/SCR. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అడగాలి, అది రీడ్ అవ్వాలి. ప్రింట్ఎఫ్ ఎంటర్ స్టూడెంట్ నెంబర్, డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి, క్లోజ్ సెమీకోలన్. స్కాన్ఎఫ్ స్టూడెంట్ నెంబర్ అనేది ఇంటీజర్ వాల్యూ కాబట్టి ఫార్మాట్ స్పెసిఫైర్ %d, డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి, కామా. వేరియబుల్ నేమ్ వచ్చి ఏదైతే ఇచ్చారో అది ఇచ్చేసేయండి, అడ్రస్ ఆఫ్ SNO, క్లోజ్ సెమీకోలన్. అలానే ఈ స్టేట్మెంట్స్ మొత్తం నేను సెలక్షన్ చేసి కాపీ చేస్తున్నాను, కంట్రోల్ ఇన్సర్ట్ స్టూడెంట్ నేమ్ కి పేస్ట్ చేశాను. అలానే స్టూడెంట్ కోర్సు, అలానే ఫీజు ఇలా ముందుగానే పేస్ట్ చేశానండి.
ఇప్పుడు మోడిఫికేషన్ చేసుకోండి. ఎంటర్ స్టూడెంట్ నెంబర్ అయిపోయిందండి. స్టూడెంట్ నేమ్ స్ట్రింగ్ కాబట్టి ఫార్మాట్ స్పెసిఫైర్ ఏందండి %s, వేరియబుల్ ఏందండి ఎస్ నేమ్. ఇలా అలానే నెక్స్ట్ స్టూడెంట్ కోర్స్ స్ట్రింగ్ కాబట్టి ఫార్మాట్ స్పెసిఫైర్ %s, వేరియబుల్ వచ్చి అడ్రస్ ఆఫ్ కోర్స్. కరెక్ట్ గా అక్కడ డిక్లేర్ చేసేటప్పుడు ఎలా అయితే ఇచ్చారో వేరియబుల్ నేమ్ ఇక్కడ ఎలానే ఇవ్వండి. నెక్స్ట్ వచ్చి కోర్స్ ఫీజ్ కోర్స్ ఫీజ్ అనేది ఫ్లోట్ డేటా టైప్ కాబట్టి ఫార్మాట్ స్పెసిఫైర్ %f అండ్ వేరియబుల్ నేమ్ వచ్చి అడ్రస్ ఆఫ్ ఫీ. ఇలా ఇచ్చేసేయండి. వన్స్ రీడ్ అయిన తర్వాత ఆ వాల్యూస్ అనేది మళ్ళీ ప్రింట్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు ప్రింట్ఎఫ్ ఫంక్షన్ యూజ్ చేయండి. మధ్యలో స్పేస్ రావాలి కాబట్టి ముందుగానే నేను ప్రింట్ఎఫ్ ఇక్కడ /n అనేది ఒక 2 టైమ్స్ ఈ విధంగా యూజ్ చేశాను. ఓకేనండి. ప్రింట్ఎఫ్ స్టూడెంట్ నెంబర్ ని ప్రింట్ చేయండి. స్టూడెంట్ నెంబర్ ఈజ్ %d /n యూజ్ చేయండి. న్యూ లైన్ తీసుకొని ప్రింట్ అవ్వాలి కదండి. డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి, కామా వేరియబుల్ నేమ్ వచ్చి SNO క్లోజ్. అలానే స్టూడెంట్ నెంబర్తో పాటు నేమ్, కోర్సు, ఫీజును కూడా ప్రింట్ చేయాలి కదండి. ఈ స్టేట్మెంట్ మొత్తాన్ని సెలక్షన్ చేసి కాపీ చేయండి, కంట్రోల్ ఇన్సర్ట్, పేస్ట్ చేయండి, షిఫ్ట్ ఇన్సర్ట్, అగైన్ మళ్ళీ పేస్ట్. స్టూడెంట్ నెంబర్ అయిపోయింది. దీని తర్వాత స్టూడెంట్ నేమ్ ఫార్మాట్ స్పెసిఫై %s, వేరియబుల్ వచ్చి ఎస్ నేమ్. అలానే స్టూడెంట్ కోర్స్ ఫార్మాట్ స్పెసిఫై %s స్ట్రింగ్ కాబట్టి వేరియబుల్ వచ్చి కోర్స్ ఫీజ్ ఫ్లోట్ వాల్యూ కాబట్టి %f, వేరియబుల్ వచ్చి ఫీ. గెట్ ch క్లోజ్ చేయండి. ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ చెక్ చేయండి. Alt F9. ఎర్రర్ ఏదో ఉందండి. ఎక్కడో ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉందండి. చూడండి ఎక్కడో, ఇదిగోండి ఇక్కడ తప్పు ఉందండి. ఇక్కడ అన్ని మిస్టేక్స్ అండి. కాపీ పేస్ట్ చేసాం కదండి ప్రింట్ఎఫ్. ఓకే, ఒకసారి ప్రోగ్రామ్ చెక్ చేయండి. Alt F9. ఎలాంటి ఎర్రర్స్ లేవండి. రన్ చేయండి. కంట్రోల్ F9. స్టూడెంట్ నెంబర్ 567, స్టూడెంట్ నేమ్ విజయ్, స్టూడెంట్ కోర్స్ ఆటోక్యాడ్, ఎంటర్. కోర్స్ ఫీజ్ 3500. ఇదిగోండి స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనేది డైరెక్ట్ గా రన్ టైమ్ లో మనకి రీడ్ అయింది. ఆ వాల్యూస్ అనేది డైరెక్ట్ గా మనకి ప్రింట్ అయింది. అలానే ఈ అవుట్పుట్ చూడండి. ప్రీవియస్ గా మీరు స్టూడెంట్ డీటెయిల్స్ అనేది డైరెక్ట్ గా రన్ టైమ్ లో ఎంటర్ చేశారు కదండి. ఇప్పుడు ఎంప్లాయీ డీటెయిల్స్ అనేది రన్ టైమ్ లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన వాల్యూస్ అనేది మనకి ఎగ్జాక్ట్ గా ప్రింట్ అవ్వాలండి. ఎంప్లాయీ నెంబరు, ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్, శాలరీ. ఇలా అవుట్పుట్ రావాలంటే మీరు డేటా టైప్స్ ఎలా యూజ్ చేయాలి, ప్రోగ్రామ్ ఎలా రాయాలో మీరే ట్రై చేయండి. ఓకేనా వీర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ ఛానల్, కంప్యూటర్స్ అడ్డా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.